హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్లో ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన సామాజిక కార్యకర్త బక్క జెట్సన్ మనతో ఉన్నారు. అసలు ఏంటి ఆరోపణలు, ఏంటి ఆరోపణకు సంబంధించి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటి అసలు రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి మీరు ఒక పెద్ద ఆరోపణ చేస్తారు, ఏంటి అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్? ఎప్పుడైతే ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలామంది ఇండ్లు కూలుతున్నాయో అప్పుడు ఈయన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 80-90 సంవత్సరాల వ్యక్తి నాకు ఫోన్ చేసిండు. అసలు రంగనాథ్ గారు ఉన్న ఇల్లే బఫర్ జోన్ కిందకి వస్తుంది అని చెప్పిండు. ఏమైనా పేపర్స్ నా దగ్గర ఏం లేవు, ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వు తెలుసుకో అన్నాడు. ఇది టూ మంత్స్ పైనే అయింది చెప్పి. తర్వాత నేను మన దసరా సద్దుల బతుకమ్మ రోజు పొద్దున పోయి వారి ఇల్లు చూసిన. అక్కడ చూస్తే కృష్ణకాంత్ పార్క్ ఉంది, మధ్యలో నాలా ఉంది, వాళ్ళ ఆ నాలా వెనక సైడ్లో వీళ్ళ ఇల్లు. మొత్తం చూసి వచ్చిన తర్వాత సరే ఇది ఉందని ఇరిగేషన్కి పోయినా. కాన్ఫిడెన్షియల్గా బాగా ట్రై చేసిన, ఇరిగేషన్లో ఫైల్ అన్నీ ఎగిరిపోయినాయి, అన్నీ ఎక్కడ ఏం లేదు. లాస్ట్లో ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పురావస్తు శాఖ ఒకటి ఉంది తార్నాకల, అందులో పోయి అందులో 100 సంవత్సరాల కింద అన్నీ ఉంటాయి. పోయి చూస్తే ఒక 100 years బ్యాక్ రికార్డు చూస్తే అందులో చెరువు ఉన్నది. చిన్న చెరువు కాదు, దాని పేరే పెద్ద చెరువు. దాదాపు 112-113 ఎకరాల చెరువు. మరి డాక్యుమెంట్ ఎట్లా, డాక్యుమెంట్ మేము ఇవ్వము, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి తీసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఇది అఫీషియల్ డాక్యుమెంట్ నేను తీసుకున్నది. నా పేరు మీద లెటర్ పెట్టి చలాన్ కట్టిన తర్వాత వారం 10 రోజులకు వాళ్ళు నాకు ఇది ఇచ్చింది. తర్వాత ఇది పట్టుకొని స్టేట్ ట్రై చేసింది, ఎక్కడ కూడా రికార్డ్స్ అన్నీ గాయబైపోయినాయి. సరే ఎంత కీన్గా దీన్ని ఎందుకు గాయబ్ చేసిండ్రు అని చెప్పి దాన్ని ఫర్దర్గా చూస్తే కృష్ణకాంత్ పార్కు 22 ఎకరాలు. ఆ 22 ఎకరాలు అసలు కృష్ణకాంత్ ఎవరు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఆయనకున్న రిలేషన్షిప్ ఏంటంటే ఆయన మాజీ గవర్నర్. ఒక గవర్నర్ పేరు మీద కట్టాల్సిన అవసరం, వచ్చిన గవర్నర్ కన్నా కడితే 30-40 పార్కులు వాళ్ళ పేరు మీద కట్టాలి. మరి ఈయనకు స్పెషల్గా ఏమున్నది, అంతగానో ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఎన్టీ పోర్ట్లో ఆయన గవర్నర్ ఉండే కీ రోల్ ప్లే చేసిండు. ఆ విశ్వాసంతో ఇది కట్టిండు, చెరువే మూసేసిండు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది లోకల్ వాళ్ళ దగ్గరికి నేను అక్కడ తిరిగిన, అసలు ఇది ఏముండే, దీని కథ ఏందని అడిగితే ఇది చెరువు ఉండే అంటే అక్కడ దాకా కట్టిండు మైసమ్మ టెంపుల్ దాకా. నేను అదంటే లేదు, మైసమ్మ టెంపుల్ కాదు, మైసమ్మ టెంపుల్ పీజీఆర్ ఎమ్మెల్యే అయినాక కట్టిండు. అంత ముందుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి కబ్జా చేసుకుంటే 20 రూపాయలు 30 రూపాయలు గజం అమ్ముకుంటారంట చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరూ. అమ్ముకుంటే అక్కడ దాకా పోయిన, కనీసం ఇక్కడికి వెళ్ళిన చెరువు కాపాడదామని చెప్పేసి అక్కడ టెంపుల్ కట్టి ఇది చేసినట్టు పిజ్జనాథన్ రెడ్డిగా అక్కడికి ఆగింది. కానీ అక్కడ మధ్యలో నారా అవుతుంది అంటే ఇదంతా చెరువు కనెక్టివిటీ అని, చెరువే అంట ఒరిజినల్గా. అంటే రంగనాథిలో బఫర్ జోన్ కాదు, దాదాపు చెరువులనే ఉండే. ఇప్పుడు 22 ఎకరాలు పోతే 90 ఎకరాలు ఎడిపోయింది, 112 ఎకరాలలా. ఇవాళ నేను ఏమంటున్నానంటే, నేను మ్యాప్ చూపెడుతున్నా, నీవు అక్కడ చెరువే లేదు, 44 ఏళ్ళ కింద ఇది లేదు అని చెప్పి. సరే, గతంలో 112 ఎకరాలు అంటారు, ఇప్పుడు అసలు ఆడ చెరువు ఉందా? కనీసం ఎకరమో అర్ధ ఎకరమో ఒక గుంటన్న చెరువు ఉందా? కుంట ఉన్నది, పార్క్ లోపల కుంట ఉన్నది. ఇప్పుడు చాలామంది అంటే ఆయన కొంతమందిని ఎంగేజ్ చేసిండు మాట్లాడి, ఆడ మేమేమన్నా షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినామా, పార్కే కదా కట్టిందని. చెరువు ఉన్న కాడ పార్క్ కూడా కట్టద్దు, చెరువు అంటే చెరువే ఉండాలి. అక్కడ చెరువు ఎక్కడ కడతారంటే ఎక్కడైతే మొత్తము పొంగే అవకాశాలు ఉన్నాయో, భూగర్భ జలాలు నింపి చుట్టుపక్కల నీళ్ళు, తాగే నీళ్ళు, సాగునీళ్ళు, తాగునీళ్ళు అందా ఉద్దేశంతో పెట్టినటువంటిది. అలా పార్కులు పెట్టడానికి లేదు. పార్క్ అంటే పార్కే ఉండాలి, చెరువు అంటే చెరువే ఉండాలి. అసలు దాన్ని ధ్వంసం చేసి ఈరోజు పార్క్ కట్టిన, లోపల కుంట ఉన్నది, 1 ఎకర్ కుంట ఉన్నది. ఇవాళ ఆయన ఏమంటున్నంటే, నేను ఆయన ఇల్లు బఫర్ జోన్లో ఉన్నది, ఇది కరెక్టా రాంగా మీరే చెప్పాలి అని చెప్పిన. మీడియా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి చూపి అని చెప్పిన. నేను డైరెక్ట్ నీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నదని నేను అనలే, ఉందో లేదో నువ్వు చెప్పు అని అన్నా. తెల్లారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ అంటే కొన్ని మీడియాలు స్పందించారు. తర్వాత అన్ని ఛానళ్ళలో వచ్చినాయి, దాదాపు అన్ని మీడియాలకు వచ్చినాయి. అందులో చెప్పుకుంటా మా నాయన సుబ్బయ్య గారు 44 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టిండు. అప్పుడు అక్కడ చిన్న చెరువు ఉండే, ఇప్పుడు అక్కడ చెరువే లేదన్నాడు. నీవు హైడ్రా కమిషనరు, చెరువుల పరిరక్షణ కోసం నిన్ను కమిషనర్గా చేసిండు. మార్పు అనేది, ప్రక్షాళన అనేది నీ ఇంటికాంచెలే మొదలు కావాలి.
నీళ్ళు గులబట్టు నేను అంటలేను, కానీ కృష్ణకాంత్ పార్క్ దగ్గర చెరువు ఉండే దాని చెరువు లెక్క చేయాలి ఫస్ట్. అక్కడికి నువ్వు అక్కడ ఒక నోటీస్ ఇవ్వవు, నీ ఇల్లు ఇంకేమన్నా నా ఇల్లు చెరువుకు నా ఇంటికి మైసమ్మ టెంపుల్ నా ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నాను. సరే కిలోమీటర్ దూరమే ఉందనుకున్నాం, మరి నీకు 1 మీటర్ దూరం ఉన్న ఇంటికి నోటీస్ ఇచ్చినావా? 2 మీటర్లు ఉన్నవానికి ఇచ్చినావా? 100 మీటర్ల లోపల ఉన్నవానికి ఇచ్చినావా? ఒక్కరిగారిని వాళ్ళ నోటీస్ ఇచ్చినావా? ఎందుకు ఇవ్వాలంటే మీ దగ్గర అందరి దగ్గర ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది, ఒకటే విలేజ్ డాక్యుమెంట్ ఉంటుంది. వానికి ఇస్తే వాడిని నీళ్ళు చూపెడతాడు. ఆడు ఎవరికి ఇచ్చినా నోటీసు వాడు నీళ్ళే చూపెడతారు. ఇంకొకటి అందులోకెళ్ళి ఏవైతే దాన్ని పగుళ్ళు అంటారు, చెరువు పగుళ్ళు నీళ్ళు అక్కడ దాకా వీళ్ళ ఏరియాకి ఇంకా దాటిపోయి ఉంటుంది. నువ్వు ఏ లెవెల్లో చూసినా కానీ ఈయన ఇల్లు అక్కడ నివాసయోగ్యం కానటువంటి ప్రదేశం. నేనేమంటున్నా అంటే ఇవాళ నువ్వు దాదాపు ఒక 1000-2000 ఇండ్లు కూలగొట్టినావు. 1000-2000 ఇండ్లు కూలగొట్టి నువ్వు రోజు 1000 ఇండ్లు కూలగొట్టినా బాగా అలిసిపోయినా అని చెప్పి అన్నం తిని మంచిగా వండుకున్నావు, వాళ్ళ నిద్రలు లేకుండా చేసినావు. అట్లా నువ్వు కావాలని నేను కోరుకుంటలేను, నీ పిల్లలు ఇల్లు వద్దు ఇల్లు లేని వాళ్ళు కావాలని నేను కోరుకుంటలేను. ఎందుకంటే నువ్వు చేసిన పాపం అది నాకు దాకుతుంది, నేను దాన్ని చుట్టుకోనికి రెడీగా లేను. నేను ఏమంటున్నా అంటే ఏవైతే ఇండ్లు కోల్పోయినాయో వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి ఆ రోజు ఈయనతో ప్రెస్ మీట్ ఇప్పించింది కూడా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనతో మాట్లాడించింది ఆ రోజు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కానీ ఆ స్టైల్ కానీ అదంతా ఆయన చేసింది, అందుకని సెల్ఫ్ గోల్లో పడ్డాడు. ఈయన సొంతంగా ఇస్తే సెల్ఫ్ గోల్లో పడపో, సైలెంట్గా ఉన్నా కానీ ఇక్కడ రాకపో. ఆయన స్పందించేటవరకు అసలు కథ అంతా బయటకు వస్తుంది. ఇంకా నాకు చాలామంది మెసేజ్లు పెడుతుండ్రు అది ఎక్కడ ఉండే. అక్కడ కొంతమంది పూర్వ ఎమ్మెల్సీలు వీళ్ళు అక్కడనే ఇల్లున్న వాళ్ళు పోయి అలా చేపలు కూడా పట్టేటోళ్ళు అంట. వీళ్ళ ఇంటికి దగ్గరలో చేపలు పట్టి ఈత కొట్టేటోళ్ళు, కొంత బల్ల కాసేటోళ్ళు. చాలా గొప్ప చెప్తున్నాను, చెరువులు పరిరక్షించడానికే ఉన్నా నేను, ఖచ్చితంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ కాపాడుతా, ఏదేమైనప్పటికీ ఎంత ప్రెజర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరే చెరువు లేకుండా చేస్తున్న పరిస్థితి, మరి ఎట్లా సమర్థించుకుంటారు ఆయన? బ్రదరు ఇక ఈ మ్యాప్లో ఇది ఒకసారి చూడు, పబ్లిష్డ్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ స్వర్ణ సుబ్బారావు బిఈ సర్వేయర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాప్లో ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ గారి ఇల్లు ఎక్కడ ఉంది? ఇక ఇది ఉంది కదా, ఇది బ్రదర్, ఇది మొత్తం హైదరాబాద్ మ్యాప్. అంటే ఒక్కొక్కటి పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇక ఇది హుస్సేన్ సాగర్ ఇంత ఉండే కదా, ఇందులో సెక్రటరియట్ ఉంటుంది, జిహెచ్ఎంసీ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంట్లో. అంటే అంత పెద్దది. ఇగో ఇక్కడికి వెళ్ళి ఇది, ఇగో ఇక్కడ యూసుఫ్ కూడా ఉంటుంది చూడు, ఇంకో ఇక్కడ ఈయన ఇల్లు ఇగో ఈ ప్రాంతంలో ఉన్నది. అంటే దాదాపు చెరువునే ఉంది ఈయన ఇల్లు. ఇప్పుడు దాంట్లో చెరువు ఏది అసలు? ఇగో అది బ్లూ కలర్ ఉంది కదా, ఇగో ఈ బాక్స్ ఉంది కదా, ఇగో ఇది రెక్టాంగిల్ టైప్లో ఉంటుంది, చిన్న కర్వ్స్ ఉంటుంది. ఇది చెరువు. ఇది ఈ మ్యాప్లో తప్ప, అందుకని గోడ దాచిపోయింది ఎక్కడ పోదు. ఇక్కడ తప్ప నీకు ఏళ్ళ రికార్డ్స్ ఇవన్నీ మ్యాప్ చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హైడ్రా కమిషన్ సంబంధించి ఆఫీసే బఫర్ జోన్లో ఉంది, ట్యాంక్ బండ్ పక్కన అని చెప్పేసి, ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంది. ఎట్లా సమర్థించుకుంటారు మరి? ఇవాళ వాళ్ళు రూల్స్ ఎందుకు మారుస్తుందంటే వాళ్ళకి కొంచెం స్మెల్ వచ్చి ఉంటుంది. నేను ఆఫీసులు తిరుగుతున్నా, వాళ్ళ ఇంటికాడ తిరిగిన, వాళ్ళ ఇంటి దగ్గర రాజాపు ఒక 5 ఐరన్ చేసే షాప్స్ ఉన్నాయి, ఐరన్ షాప్స్, ఇస్త్రీ చేసేటి. 7 షాపులలో అడిగిన ఈయన ఇల్లు ఎక్కడ అని, ఎవరు చెప్పలే. ఎవరొకరి దగ్గర తెలిసిపోయి ఉంటుంది, పలానా ఆయన 2 స్టిక్స్ ఉంటాయి, 2 వీలర్ మీద వచ్చిండు ఇట్లా అడిగిందని ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. దాని తర్వాత రూల్ మార్చిండ్రు, రిజిస్ట్రేషన్ రాకుండా ఇక మేము ఇండ్లు కూలగొట్టాము. నేను అడిగేది కూలగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏందని అడుగుతున్నా. నువ్వేం చెప్తున్నావు? ఇవాళ మా నాయన సుబ్బయ్య గారు 44 ఏళ్ళ కింద ఇల్లు కట్టిండు అని నువ్వు అంటున్నావు. నంబర్ 1 ఓకే, కట్టిండు ఆయన, సేమ్ అది బఫర్ జోన్ కాదని నువ్వు అన్నావు, ఎఫ్టీఎల్ లేదని నువ్వు అన్నావు. ఇవాళ నువ్వు కూలగొట్టిన వేలాది ఇండ్లు ఎవరు కూడా నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఎవరు చెప్తలేరు, నాది ఎఫ్టీఎల్లో ఉందని ఎవరు చెప్తలేరు. అందరు కూడా మాకు రిజిస్ట్రేషన్ ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ నువ్వే రిజిస్ట్రేషన్ చేస్తావు, నీ దగ్గర డబ్బులు ఉంటాయి, రేరా ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతారు వాళ్ళు, వాటికి చలాన్లు కడతారు. నువ్వు అదే అంటున్నావు, వాళ్ళే అదే అంటున్నావు. తేడా ఏముంది? ఏం లేదు కదా. వాళ్ళు కోల్పోయేటోళ్ళు కూడా నువ్వు అన్నం తినేటోళ్ళను చెప్పక చెయ్యక వాళ్ళకి గుంజుకొని వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని రోడ్డు ఎక్కించినావు. ఈరోజు ఒకటి నా డిమాండ్ ఏంటంటే, ఈరోజు నీకొక న్యాయం వాళ్ళకొక న్యాయం కాదు. నీ ఎక్స్క్యూజెస్, వాళ్ళ ఎక్స్క్యూజెస్ ఎట్లా పనిచేయవు, నీ ఎక్స్క్యూజెస్ పనిచేయి. ఈరోజు తిరుపతి రెడ్డికి నువ్వు నోటీస్ ఇచ్చినావు, ఆయన తెచ్చుకోమన్నావు. ఇవాళ పెద్దోళ్ళని కూడా బ్యాక్గ్రౌండ్ లేని పెద్దోళ్ళని బిల్లాలు మొత్తం కూలగొట్టాను, బ్యాక్గ్రౌండ్ ఉన్నోని ఒక్కడు కూడా ముట్టలే. నాకు కొన్ని 100 చెరువులలో కట్టేటి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. దాదాపు మీరు అన్నట్టు ఇప్పుడు 100 ఏళ్ళ ఈ మ్యాప్ ప్రకారం చూసుకుంటే, 100 ఏళ్ళ ఈ మ్యాప్ ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ మొత్తం 90% కూల్చేయాలి మరి అట్లాంటిగా. 100%. ఇక ఇవాళ ఫ్రాన్స్లో హ్యారిస్ సిటీ అని ఉంటుంది, వెల్ ప్లాన్డ్ చెరువులు ఒక అంటే ఇక 100% ప్లాన్డ్ ఉంటుంది. అక్కడ
చెరువు జోలికి పోడు, వాడు ఒక చెరువు ఒక కట్టె ఒక చెట్టులో కొట్టాలంటే మళ్ళీ ఇన్ని చెట్టు పెట్టాలి, అన్ని నిబంధనతో ఉంటాయి. వెల్ ప్లాన్డ్ సిటీ, వెల్ ప్లాన్డ్ లేక్స్, వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కానీ తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. నేషనల్ కెలామిటీకి ఎవరేం చేయలేరు. అట్లా నువ్వు చెరువులు కాపాడొద్దని అంటలేను, చెరువులు ఖచ్చితంగా మాట్లాడారు. మరి కృష్ణకాంత్ పెద్ద చెరువు ఎందుకు కాపాడద్దు, పెద్ద చెరువు ఎందుకు కాపాడద్దు, బాచ్పల్లిలో ఉన్న చెరువులు ఎందుకు కాపాడద్దు, ఎర్రగడ్డలో ఉన్న చెరువులు ఎందుకు కాపాడద్దు, కుంటలు ఎందుకు కాపాడద్దు అన్నీ చూడు. నువ్వు కొన్నే కాపాడుతా అంటే ఎట్లా ఇలా? అందుకని నేను డిమాండ్ చేస్తే అంటే వాళ్ళు ఎవరైతే నీ లెక్కనే బాధ్యత, నీకు పెయిన్ తెలిసింది కదా, నువ్వేమన్నావు, వాళ్ళు ఏమంటున్నావు, వాళ్ళు నువ్వే అంటున్నావు, నువ్వు ఒక బాధ్యత లెక్కనే మాట్లాడుతావు, వాళ్ళ లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను రంగనాథ్ ఇల్లు కూలగొట్టాలని కోరుకుంటలేను. రంగనాథ్ ఇల్లు కూలగొట్టుకోవాలనుకున్నా కానీ నేనే వచ్చి వకాల్తా పుచ్చుకుంటా, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను మాట్లాడతా. ఓకే లేదు నేను ఖచ్చితంగా కూలగొట్టుకొని తీరుతా, వాళ్ళే కూలగొట్ట నేను కూలగొట్ట తీరుతా అని అంటే నేను దానికి మాత్రం ఏం చేయలేను. నంబర్ 1. ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే 1,50,000 కోట్ల రూపాయలు మీరు పెట్టినరో అందులోకి ఒక ఫండ్ ఏర్పాటు చేయాలని ఒకటి అంటున్నాను. ఇంకోటి ఏంటో అన్నిటికంటే పెద్దది ఏంటంటే, సరే కోర్టు డైరెక్షన్ ఒకటి ఇచ్చింది ఓకే, ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగకుండా నువ్వు డైరెక్ట్ గవర్నర్కి వెళ్ళి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి దీనికి కొన్ని పవర్స్ ఇచ్చి, గవర్నరు వేటికి సంతకాలు పెట్టడం వేటికి సంతకాలు పెట్టరో మనం గతంలో చూసినా ఇప్పుడు చూసినాం, వారి ఇష్టం వచ్చినట్టు పెడతారు. కానీ దానికి అసెంబ్లీ అంటే ఇండ్లు కూలబోతున్నాయి, మేము ఇంతమంది రోడ్ల మీద వేయబోతున్నాం అనేది ఒక డిపిఆర్ అనే దానిపైన ఏం పెట్టకుండా ఈరోజు కేవలం ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఇంతమంది నిరాశ్రయాలను చేసిందనంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగలే. ఈరోజు ఈ కూల్చివేతలన్నీ నీ కనుసనల మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఆయన మున్సిపల్ మంత్రి, నువ్వు హైడ్రా హెడ్, మీరిద్దరి మధ్యనే నడిచింది. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, నష్టపరిహారము ప్రజల సొమ్ముకెళ్ళి కాదు, ప్రభుత్వం సొమ్ములకెళ్ళి కాదు, మీ పర్సనల్గా కూలగొట్టిను, మీ పర్సనల్గా రెజ్జుతో కూలగొట్టిను కాబట్టి మీ జేబులో మీ ఆస్తుపాస్తులు అమ్మి ఈరోజు వాళ్ళందరికీ కూడా మీ జేబులోకి వెళ్ళి పైసలు ఇవ్వాలంటున్నారు. నష్టపరిహారం మీ జేబులలో ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ మీ ఇద్దరు ఆస్తులు అమ్మి, ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళ ఇద్దరు కలిసి అమ్మి ఆ పైసలతోని ఈరోజు వాళ్ళందరి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ సొమ్ముతోని కాదు నేను అనేది, మీ జేబులలోకి వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పటికే హైకోర్టు కూడా ఒకటి తేల్చేసింది, చెరువులకు సంబంధించి ఖచ్చితంగా పరిరక్షణ చేయాల్సిందే, బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ అన్ని గుర్తించండి అని చెప్పేసి హైకోర్టు కూడా ఒక ఆర్డర్ చేసింది. కూలగొడితే కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి మొదలు పెడదాము, కృష్ణకాంత్ పార్క్ వెళ్ళి మొదలు పెడతాము, రాయదుర్గం చెరువుకి వెళ్ళి మొదలు పెడతాము, తిరుపతి రెడ్డి ఇంటికాంచెలే మొదలు పెడతాము, రేవంత్ రెడ్డి ఇంటికాంచెల్లి ఏది వాళ్ళ ఊర్లో కొడంగల్లో ఉన్న ఇంటికాంచెలు మొదలు పెడదాము. అరే ఫస్ట్ బ్రదర్ తీర్పు మీకెళ్ళే స్టార్ట్ కానీ, మార్పు మీ ఇంటికాంచెలు మొదలుపెట్టి మందిళ్ళకి మీద ఎందుకు పడతావు నువ్వు, ఫస్ట్ నీకెళ్ళే మొదలు కానీ. కాబట్టి ఈరోజు ఏదైనప్పటికీ మీరు అసలు దాన్ని ఎఫ్టీఎల్ ఎంత, దాన్ని బఫర్ జోన్ ఏంది, అది ఎంత ఉండే దాని రికార్డ్స్ అయ్యి మొత్తం మీరు బయట పెట్టండి ఫస్ట్. ఈరోజు నువ్వే అంటావు నాకు ఒక కాగితం చూపించమని దాటేస్తుండు, ఎక్కడిదో పిచ్చి మ్యాప్ పట్టుకొచ్చి చూపించడానికి చూసిండు, లేటెస్ట్ మ్యాప్ గూగుల్స్లో లేటెస్ట్ దొరుకుతుంది కదా, కృష్ణకాంత్ పార్క్ అవి ఉండేవి చూపెడుతుండు. కానీ ఒరిజినల్ చూపెడతారు, ఒరిజినల్ మధ్యలో నాలా వాళ్ళ ఇంటి దాకా ఉన్నది, 100% అది మొత్తం చెరువే. అది ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు జరిగాయో దానికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దు. ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి సంతాస్తులమ్మే ఇప్పటివరకైతే ఏదైతే హైడ్రా కూల్చివేతలు జరిగాయో కంపల్సరీ ఆ బాధితులందరికీ వాళ్ళ సొంతాస్తులు మాత్రమే పంచి ఇవ్వాలి తప్ప రాష్ట్ర ఖజానా నుంచి మాత్రం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైడ్రా అనేది జస్ట్ ఒక రేవంత్ ఒక గర్జితోనే ఇదంతా చేశాడు. సో నిబంధనలకు మాత్రం నీకొకలాగా జనాలకు ఒకలాగా చూడొద్దని చెప్పేసి, దమ్ముంటే లేకపోతే మార్పు అనేది మొదలు పెట్టుకుంటే ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అన్న దగ్గర నుంచి, అటు కొండారెడ్డిపల్లి చెరువులో ఉన్న సీఎం ఇంటి దగ్గర నుంచి, ఇటు యూసుఫ్గూడలో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టాలి. సో అప్పుడే మిమ్మల్ని జనాలు అయితే ఆదరిస్తారు. లేకపోతే మాత్రం మీ ఇల్లు సేఫ్గా ఉంచుకుంటూ జనాల ఇల్లు కూల్చుతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి బక్కా జెట్సన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.